మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ స్థానిక ఒంగోలులోని గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ కమిషనర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫార్మర్ మెంబర్ వాత్సా శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, సైదా నాయక్, మోహన్ కుమార్, సతీష్ నాయక్, హనుమంత్ నాయక్, దేవా నాయక్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన సమస్యలు మాట్లాడుతాను, నాకు సామాజిక చెప్పి వారి పరుగులు ముందు పాత్ర వహించాలని చేస్తాం. వాళ్ళందరినీ ఉదాహరణ అవసరానికి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదానికి అండగా ఉండడానికి కూడా ఏ పొలిటికల్ మాట్లాడకుండా భక్తులు బంధువులు మాట్లాడకుండా మన జాతి ప్రజల కోసం నిలబడాలని సందర్భంగా మనం చేస్తాం. అంటే ఒక అవకాశం వచ్చినాం, ఒక ఛాన్స్ వచ్చినాం. మా కూడా గతంలో జిల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ మెంబర్గా నేను కానీ పేపర్ కానీ అదేవిధంగా ఎక్కడో ధర్మానాయక కానీ మేమందరం కూడా ఆనాడు అధ్యక్షుడు పనిచేసినప్పుడు అనేక సమస్యలు మొత్తం మనం మాట్లాడి డిఎస్పీలు కూడా గురువు ఉందాయని ఆలోచించాలి. మేము ఇద్దరు సందర్భం చేస్తాం. ఈ రోజున శాసనసభ్యులతో మేము పనికిరామా? మాకన్నా గొప్పలు ఉన్నారా? మా శంకర్ నాయకులు గొప్పలు ఉన్నారా? మా శంకర్ నాయకులు చదువుకున్న ఉన్నారా? నాలెడ్జ్ ఉందా? శాసన యొక్క మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలు మాట్లాడలేడా? శాసనాలు చేయలేడా? కానీ మీకు గౌరవిస్తున్నారు. మెంటరుడికి బాలయ్యకి అసెంబ్లీలో గందరగోళం చేస్తున్నారు. అసెంబ్లీలో ఏదో ఒకటి పదవులు ఇచ్చినట్టుగా ప్రజల సమస్యలు మాట్లాడకుండా, ప్రజా సమస్యలు వినకుండా, గిరిజన సమస్యలు వినకుండా, గిరిజనుల హక్కులు వినకుండా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మైదాన ప్రాంత గిరిజనులకి రాజకీయ కల్పించాలని అనేక ప్రాంతాల్లో మరి ఒక పక్క శంకర్ నాయకు పేపర్ సైతం నేను మా సైతం చేస్తాం. మీకు వినమనం అయ్యి మీకు కనబడవా? మరి ఈ విషయాన్ని మీరు ఇంటికి రిపోర్ట్ తెప్పించుకోరా? ఏంటి వాళ్ళ వాళ్ళ ఏంటి వాళ్ళ బాధని తెప్పించుకొని పిలవరా? అసెంబ్లీలో మాట్లాడరా? పార్లమెంట్లో మాట్లాడరా? గిరిజన సమస్యలు ఉన్నాయి. గిరిజనులు కూడా మరి ఈనాడు పనికిరాని వాళ్ళందరూ కూడా అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్నారు. రౌడీలు ఉండాలి, ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మన సమస్యలు మాట్లాడుకోవడానికి మనకి అవకాశం కల్పించలేదు. పోయినసారి కూడా మేము పేపర్ సభ్యులు మరి మా గురించి అసెంబ్లీలో మాట్లాడేవాడు, అయ్యా మా గిరిజనకు అన్యాయం జరుగుతున్నది అధ్యక్ష, ఇదిగో ఎక్కడ లంబాడికి అన్యాయం జరుగుతుంది అధ్యక్ష, ఎక్కడో మా ఎరువులకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష, సిగరెట్ మా దాడి చేస్తున్నారు, మా గిరిజన ఉద్యోగులకు దాడి చేస్తున్నారని చెప్పి ఎవరైనా ఒక 20 అసెంబ్లీలో మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడారు. నేను మీకు చాలా అవకాశాలు ఇచ్చాను, మీరు మన జాతి కోసం మాట్లాడతారని చెప్తే మరి మిమ్మల్ని అసెంబ్లీ పార్లమెంట్లో పంపారు. కానీ మీరు ఎప్పుడు నోరు మెదపలేదు. మీరు నిద్రపోయి ఆవరణతో చెప్తే తప్పని చెప్పి ఇప్పుడు మీరు నోరు మెదపలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా అన్నారు, ఉన్నారు వాళ్ళు సరైన పౌష్టికాహారం లేదు, వాళ్ళ గురించి అడిగేవాళ్ళు లేడు. వాళ్ళ గురించి ఈ రోజున ₹1,00,00,000 ఐటీడీ వస్తున్నాయి. కానీ 5 గంటలకు అయిపోతుంది. ఒక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఎవరైనా ఇలా స్థితిగతి లేదు, యాదవ స్థితిగతి లేదు, లంబాడి స్థితిగతి లేదు, ఏపీ స్థితిగతి లేదు. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పవన్ గారు చెప్పాడు. ఆ రోజు ఏమన్నాడు? నేను కమ్యూనిస్ట్ అన్నాడు. నాకు అదేవిధంగా మరి ఎక్కడటువంటి మన నిన్న అసెంబ్లీలో అసెంబ్లీలో గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. పోరాడతాం మైదాన ప్రాంతంలో ఎస్టీని రిజర్వేషన్ చేసేంత వరకు పోరాడతాం మైదాన ప్రాంతంలో ఎస్టీని రిజర్వేషన్ చేసేంత వరకు పోరాడతాం. ఓకే.
ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు ఒడిత్య శేఖర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి ఆర్ సైదానాయక్ గారి యొక్క అధ్యక్షతన ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చేటువంటి 2028-29 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులలో ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల మంది గిరిజనులకి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఇవాళ డిమాండ్ చేస్తూ, ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి మేధావులు, నాయకులు, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, యువతతో ఇవాళ ఇక్కడ మేధావులతో ఒక చర్చా కార్యక్రమానికి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంగా దీన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా, ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు గడిస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకి జెండాలు మోసే కార్యకర్తలుగా, ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఉన్నామే తప్ప ఏ పార్టీలు కూడా, ఏ ప్రభుత్వాలు కూడా గిరిజనులని కనీస మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఇవాళ మా పెద్దలందరూ కూడా వారి ఆవేదనని ఇక్కడ వ్యక్తపరిచారు. అందుకని ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు మమ్మల్ని ఇప్పటిదాకా కేవలం ఓటు బ్యాంకుగా వేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగా, కూలీలుగా మాత్రమే మమ్మల్ని చూశారు. కానీ వచ్చేటువంటి 29 ఎన్నికల్లో మేము కూడా అన్ని రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా రాజకీయంగా ఎదగడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని కూడా మీ ద్వారా నేను అన్ని పార్టీలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇవాళ గిరిజనులకు ఎవరైతే అడుగున ఉన్నారో ఆ ప్రజలకి, ఆ కుటుంబాలకి, ఆ ప్రాంతాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గిరిజనుల పేర్లతో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. గిరిజనుల పేర్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేవలం పేపర్లకి, ప్రకటనలకి మాత్రమే మీరు పరిమితం చేస్తూ ఉన్నారే కానీ చట్టాలు చేసే చోట, నిధులను ఖర్చు పెట్టే చోట, ఆ యొక్క ఫలాలని ఆ ప్రజలకు అందించే చోట ఎక్కడ కూడా మా ప్రజలు అక్కడ ప్రతినిధులుగా లేకపోవడం వల్ల మాకు తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి చట్టాలు చూస్తే మేము గిరిజనులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గిరిజనుల కోసమే రాజ్యాంగం ఉంది, ఇవాళ పేదల కోసమే ఈ రాజ్యాంగం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేటువంటి పాలకులు ఆ ప్రజలని మనుషులుగా, ఆ ప్రజలనికి సంక్షేమానికి, అభివృద్ధికి వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో ఇవాళ కేవలం కపట నాటకం మాత్రమే ఆడుతూ ఉన్నారు. కాబట్టి అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి. ఆ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులని ఆ ప్రజలకు తెలియజేయాలి. ఆ ప్రజలని చైతన్యవంతులు చేసి ఆ హక్కులని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఈ సమాజంలో ఈ గిరిజనుల యొక్క ఉనికిని, గిరిజనుల యొక్క ఐక్యతని, ఆత్మగౌరవానికి కాపాడడం కోసమే ఇవాళ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ అనేటువంటి పేరుతో అన్ని ప్రజా సంఘాలని, అన్ని గిరిజన సంఘాల నాయకులని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వారి యొక్క ఆలోచనని కూడా, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనని కూడా మేమందరం కూడా ఇవాళ క్రోడీకరిస్తూ ఉన్నాం, కూడగడతా ఉన్నాం. ప్రజలందరూ కోరుకునేటువంటి విధంగా మేమందరం కూడా రాబోయేటువంటి కాలంలో అందరం కూడా ఆ దిశగా మేమందరం కూడా ప్రయాణం చేసి మా హక్కులని సాధించుకోవడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో ఇవాళ చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం గిరిజనుల యొక్క సంక్షేమానికి కానీ, అభివృద్ధికి కానీ పట్టించుకోకుండా గిరిజనులని కేవలం మాటలకి, కేవలం ప్రకటనలకి మాత్రమే పరిమితం చేస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడైనా లేకపోతే ఉప ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో స్థానిక కట్టడి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరకంటి శ్రీను, ఒంగోలు లీగల్ సెల్ అధ్యక్షులు దన్నాస్ హరిబాబు, దారా మాధవరావు, కాసయ్య, సుబ్బారెడ్డి, సంపత్ కుమార్, బాబురావు, న్యాయవాదులు గాయం సావిత్రి, సుజాత, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వెంటనే ప్రైవేటీకరణ వెంటనే అందించాలి. అంబేద్కర్ భవన్ ఇక్కడ విధానాన్ని వెంటనే వైద్య విధానంలో బీపీపీ విధానాన్ని దూరం చేయవద్దు. బీపీపీ విధానాన్ని వెంటనే దూరం చేయొద్దు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ప్రభుత్వ ప్రైవేటీకరణ చేయాలి. రద్దు చేయాలి. దూరం చేయొద్దు. బీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల బీపీపీ విధానాన్ని వెంటనే న్యాయవాదుల ఐక్యత. వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు మా ఒంగోలు వైసీపీ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి సలహా మేరకు మేమందరం కూడా ఈరోజు న్యాయవాదులం ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయో కొత్తగా వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని న్యాయవాదులుగా సమాజంలో మేము కూడా భాగం కాబట్టి మా న్యాయవాదుల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ వైద్యము విద్య అనేది ప్రాథమిక హక్కులు కాబట్టి ఈ విధానాన్ని ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని న్యాయవాదులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా వైద్య విద్యను అందించాలని చెప్పని మహోత్తరమైన కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీని నడిపే పరిస్థితి లేకుండా అతి దుర్మార్గంగా ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు వారికి కట్టబెట్టే విధానంగా ఉంది. దీన్ని మేము నిరసిస్తూ న్యాయవాదులం కూడా రాబోయే రోజుల్లో దీన్ని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. పార్టీ ఏ పిలిపించినా సరే న్యాయవాదులు గతంలో చూసాం సమైకాంధ్ర ఉద్యమం కానీ అట్లాగే ఏ పోరాటమైనా సరే న్యాయవాదుల పాత్ర చాలా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడంలో ప్రకాశం జిల్లాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రకాశం జిల్లా న్యాయవాదులుగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులు అందరితో కలిపి ఈ పోరాటాన్ని అవసరమైతే రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటాం. 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు కరోనా టైంలో కూడా ఆ రోజుల్లో ఆయన అంత మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా అవన్నీ కూడా జనాలకి ఆ మంచి పనులు ఆయన చేసిన మంచి పనులు ఉండకూడదనే దురుద్దేశంతో ఈరోజు ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామనే ఒక కంకణం కట్టుకున్నారు. ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఆపేయాలి. మెడికల్ విద్య ప్రతి పేద విద్యార్థికి కూడా అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో
అనేక మంది విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడాలనే ఆయన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందేసి మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఆయన వెనుకాడకుండా ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా కన్స్ట్రక్షన్ చేయించి 7 మెడికల్ కాలేజీలని ఓపెన్ చేయించారు. ఇంకా మిగతాయి కూడా దాదాపు కన్స్ట్రక్షన్ పూర్తయ్యే టైంకి ప్రభుత్వం మారింది. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఆపేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వమైనా కూడా మంచి పనిగా తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా ప్రకాశం జిల్లా లాయర్ల అసోసియేషన్ తరపు నుంచి, లీగల్ సెల్ తరపు నుంచి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. ఇంట్లో ఉంటున్న వారిని బెదిరిస్తూ కూడగొడతామంటూ బెదిరింపు పాల్పడుతున్న టీడీపీ నాయకులు పసులేటి శ్రీనిపై ఆయనకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, అంతేకాక వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కనమాల జయకుమార్, ఎస్కే జిలాని, సిహెచ్ సంపత్ కుమార్, విజయ, జాస్మిన్, విజయ్ కుమారి, మరియమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చప్పిడి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఎస్సీ మాలకులకు చెందిన ఈ జాస్మిను వాళ్ళు హోటల్లో పనిచేస్తూ నెహ్రూ కాలనీలో ప్రభుత్వ భూమిలో గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఆ భూమికి మున్సిపాలిటీలో పన్ను కడుతున్నారు, కుళాయికి పన్ను కడుతున్నారు, ఆ ఇంటికి ఆ ఖాళీ స్థలంలో ఇల్లుంటే ఇంటికి కూడా పన్ను కడుతున్నారు. అయితే మున్సిపల్ ప్లానింగ్ అధికారులు ఆడ పనిచేసేది పి పాతూరు వెంకటరావు, అదేవిధంగా దీనికి సంబంధించిన వీరి మీద పసుపులేటి సీను అనే టీడీపీ నాయకుడు ఆయన ఈ ఇల్లుని ధ్వంసం చేసేసి అక్కడున్న స్థలంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఆయన రియల్ ఎస్టేట్ అంట అపార్ట్మెంట్ కట్టి పేద స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఆయన విపరీతమైన మున్సిపల్ ప్లానింగు కింద స్థాయి ఉద్యోగస్తులతో నోటీసులు పంపిస్తూ అది మున్సిపల్ కమిషనర్ గారికి తెలియదు, వీళ్ళే ప్లానింగ్ వాళ్ళు చెప్పి వాళ్ళు దొంగ నోటీసులు పంపించేసి వీళ్ళని టార్చర్ చేస్తూ మీరు ఖాళీ చేయండి, లేకపోతే బుల్డేర్ తెచ్చి మేము అని కూల్ చేస్తాం, లేకపోతే మీరు కూల్ చేయకపోతే మీ డబ్బులే మీరు మా ఫైన్ కట్టాలని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. అయితే మేము ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ విషయాన్ని చేరవేయడానికి మేము ఇక్కడ నిరసన తెలియజేసాము. ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. మేము ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని పత్రికాముఖంగా మేము కోరుతుంది ఏంటంటే, అయ్యా మేము పేదలైన మేము రోజు పని చేసుకుంటేనే మాకు రెక్కాడు దొక్కాడదు, మా భూమిని మా ఇల్లుని కబ్జా చేయాలని చూస్తున్న పసుపులేటి సీన్ మీద, అదేవిధంగా ఆయనకు సహకరిస్తున్న కొమ్ము కాస్తున్న టౌన్ ప్లానింగ్ ఉద్యోగస్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసి మాకు న్యాయం చేయాలని, మాకు వారి నుంచి రక్షణ కల్పించాలని చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకుండా చేతులు గాజులు, చీర, జాకెట్ వేసుకుని శ్రీ పుష్పావతి అయిన మా మాల శాసనసభ్యులకు ముత్తైదులతో మేనమామ సాంప్రదాయ రీతిలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు రీతిలో నిరసన తెలియజేశారు. స్థానిక నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు మేనమామ సాంప్రదాయ రీతిలో శారని తీసుకొస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు నాగార్జున, సురేష్, శేషయ్య, అనిల్, రమేష్, కొండలు తదితరులు బాగున్నారు.
మీరు ఓకేనా? ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి అయినటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ యొక్క అసెంబ్లీలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ సభ్యులు ఎక్కువ మంది కాబట్టి వాస్తవంగా ఈ యొక్క బిల్లును ఆమోదించి పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బిల్లు మీద చర్చించేటటువంటి సమయంలో 3-4 మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మరి హర్షధ్వనులతోటి దీని మీద మాట్లాడటం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీలో మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 15 మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఒక్కడైనా కూడా ఈ అసెంబ్లీలో లేచి ఈ బిల్లు మీద మాట్లాడినటువంటి దాఖలు లేవు. ఈ యొక్క మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మా రిజర్వేషన్ కోటాలో మరి చట్టసభల్లోకి వెళ్ళి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నష్టం మీద మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే దీని మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీ యొక్క హైకమాండ్ మాట్లాడొద్దా? లేకపోతే మీరు భయపడి మాట్లాడలేకపోయారా? మీకు తర్వాత ఎమ్మెల్యే సీట్లు ఉండవని చెప్పారా? మీకున్నట్టు మిమ్మల్ని సస్పెండ్ చేస్తామన్నారా? ఎందుకు మీరు మాట్లాడలేదు? లేకపోతే మీ నోటికి ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఇంత అన్యాయం జరుగుతుంటే మరి చేతికి గాజులు వేసుకొని చీరా జాకెట్ కట్టుకొని మూలన కూర్చున్నటువంటి పుష్పవతి అయ్యి మూలన కూర్చున్నటువంటి ఆడది ఏ విధంగా కూర్చుంటుందో ఆ విధంగా కూర్చున్నందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మరి ఈ మూలన కూర్చున్నటువంటి పుష్పవతి ఈ మూలన కూర్చున్నటువంటి మా యొక్క రిజర్వేషన్ కోటాలో చట్టసభల్లోకి వెళ్ళి మా యొక్క హక్కులను గురించి మాట్లాడలేనటువంటి ఈ చవటల దద్దమ్మలకు మేనమామ సాంగ్యంతో ఈరోజు మరి ముత్తైదులతోటి వీరికి మరి సాంగ్యం ప్రకారం జరపడం జరిగింది. కాబట్టి నిన్న కూడా శాసన మండలిలో కూడా వాస్తవంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా మాల సోదరులు కార్యకర్తల నుంచి డిప్యూటీ సీఎం దాకా పనిచేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, పార్టీలకు అతీతంగా చేస్తున్నాను, జాతి కోసం నా ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో శాసన మండలిలో సభ్యులు ఎక్కువ కాబట్టి శాసన మండలిలో కూడా ఈ యొక్క ఉపవర్గీకరణ బిల్లును ఆమోదింపజేయడం జరిగింది. మీరు గమనించండి, మరి జగన్మోహన్ రెడ్డి మాలలకు అనుకూలం అంటారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున మాలలు ఉన్నారంటారు. జగన్మోహన్ రెడ్డి మాలలకు అనుకూలం అయితే ఎందుకు ఇక్కడ ఆమోదింపజేశారు? కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మాలల పక్షాన లేదు, మనకి ఏ పార్టీ అనుకూలంగా లేదు. కాబట్టి ఏది ఏమైనా అందరూ మన జాతి అభివృద్ధి కోసం మన సమస్యల మీద ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి మన యొక్క పోరాటంలో మన రాజ్యాంగం ప్రకారం సాధించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈరోజు ఒంగోలులో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నమస్కారం.